శ్రీరామనవమి మహోత్సవాల్లో భాగంగా చేబ్రోలులో మొదటిసారిగా గుర్రపు పరుగు పందాలను శ్రీ ఓరిగంటి పెద్దకాపు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇంతటి చక్కటి కార్యక్రమానికి మరి యొక్క కమిటీ సభ్యులతో జత కలుస్తూ గత నెల రోజుల నుంచి కూడా గుర్రాల తాలూకు పెద్ద ఆయన పెద్దాపురం చిన్ని గారండి. ఈయనండి పెద్దాపురం చిన్ని గారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి కూడా నెల రోజుల నుంచి చిన్ని గారి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఏడు గుర్రం రైల్లో పెట్టాలా, జసి గుర్రం వెళ్ళండి, గుర్రం రైల్లో పెట్టాలా. గజపతి నగరం పుష్ప 1 or 2 నెక్స్ట్ 3 అయ్యా పోలీస్ సోదరులు కొద్దిగా ఇక్కడ రండి, కొద్దిగా సాయం చేయండి అమ్మా. అందువల్ల కొద్ది దూరం ఉండండి, చెప్పలేదు అనుకోకండి. తల్లితది గుర్రం బాబు, గిల్ల తీసిరా, మనకంట గిల్ల తీసిరా, గుర్రం లగలా రెడీ అయినా మనకంట రెడీ 1 2 3 చాలా స్పీడ్ అండి. అనకాపల్లి జగన్ గారు రావాలండి, స్టేజ్ మీద రావాలా. రండి సార్, మీరు గుర్రాలు ఓనర్లే. బాబు వచ్చేయండి, గుర్రం వచ్చింది సైడ్. బాబా లేదా అమ్మమ్మ ఏం స్పీడ్ అండి. 3 నిమిషాలు 2 సెకండ్లు పోలీస్ సోదరులు బండి తీసేమనండి. అక్కడ అది గజపతి నగరం పుష్ప అంటే గుర్రం పేరు. అది గజపతి నగరం పుష్ప గుర్రం పేరు. సైడ్ ఇప్పుడు కొంచెం సైడ్ ఇవ్వండి. ఐస్ క్రీమ్ సైడ్ తీయాలి. బాబా ఐస్బాల్ తీసేయాలమ్మా. చిన్న ప్రత్యేకత ఉందండి. బాహుబలి సినిమా షూటింగ్ లో కూడా పరిగెత్తింది గుర్రం. ఇవి వచ్చిన గుర్రం. బాబా గుర్రం వచ్చేస్తుంది లేగల, గుర్రం వచ్చేస్తుంది లేగల. గుర్రాలు సాగంట బాబు గుర్రానికి చాలా ప్రత్యేకత ఉందండి. ఈ గుర్రానికి బాబు టైమర్స్ నువ్వు మాట్లాడగా. బాబు రెడీనా? 1 2 3 అయ్యా ఇది పెద్దాపురం నుంచి వచ్చిన పెద్దదండి గుర్రం. ఇది తమ్ముళ్ళారా ఇంకా స్పీడ్ పరిగెడతాది. లగాల వచ్చేది. ఓకే 4 నిమిషాల 12 సెకండ్ల 23 పాయింట్లు అండి. కోరుతున్నాను. శ్రీను అంతేమనుకో. ఆచారం శ్రీను దేవాన్స్ గుర్రం, డాబారెడ్డి గారి గుర్రం. గురుగారు ఎవరు పగస్తులు కాదు కానీ కొంచెం కోఆపరేట్ చేయండి మాకు. గుర్రం అయ్యా డాబారెడ్డి గారి గుర్రం. అమ్మమ్మమ్మమ్మ ఏం గుర్రం అండి బాబు. 1 2 3 అమ్మ అందేసుకుందండి.
చెప్తున్నాను. కమిటీ వాళ్ళు వచ్చేయండి. ఒకటి బాబు, ఒకటి రెండు మూడు చిరుతండి. అక్కడ జనం లెగలా లెగలా లెగలా, చాలా స్పీడు లెగలా. వచ్చేయండి, వచ్చేయండి, వచ్చేయండి. గుర్రం యొక్క కాల పరిమితి గడ్డబుజ్జి గారిని స్వాగతిస్తున్నారు. అయ్యా అయ్యా, ఒకటి రెండు మూడు స్టార్ట్. లెగా, లెగా, లెగా. లెగా, లెగా, లెగా. బాబా, జనం ఖాళీ ఎట్లేదండి మాకు. బాబు లెగలా లెగలా. బాబు గుర్రం వచ్చేసి అయిపోయింది ఆల్రెడీ. బాబు గుర్రం రన్ అయిపోయిందండి. ఓ గుర్రం చేస్తున్నా బట్టి గుర్రం రిటర్న్ అయిపోయింది. సహకరించాను. 2 నిమిషాలు కావాల్సిందే. గుర్రం బయలుదేరి 2 నిమిషాలు అయినది. 2 నిమిషములు దాటి అయ్యా, ఈ యొక్క చేబోలు నియోజకవర్గంలో గుర్రం వచ్చే వరకు సైడ్ పెట్టండి. చేబోలు గ్రామంలో ఊరుగంటి పెదకాపు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గుర్రం కాల పరిమితి 3 నిమిషాల 32 సెకండ్ల 65 పాయింట్ల అంతే. టైమర్ చూసుకోమ్మా. లగాల వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. స్టాప్. 4 నిమిషాల 21 సెకండ్ 42 పాయింట్లు అండి. బాబు బాబు ఆపండి ఆపండి. గుర్రాన్ని ప్రత్యేకంగా ఆనూరు నుంచి సతీష్ గారండి. ఈయన ప్రత్యేకంగా గుర్రాన్ని ఈ యొక్క ప్రదర్శన తీసుకొచ్చామండి. మరి గుర్రాన్ని సరదాగా వదలడం జరుగుతుంది. బాబు చాలా ఖాళీ చేయాలా, వదలకండి ఇంకా. సతీష్ గారు వదలకండి ఇంకా. గుర్రం చాలా స్పీడ్ గా కొడతాడండి. సరదాగా తీసుకొచ్చాము. నటకలండి. 1 2 3 వదలండి. కేవలం రైడింగ్స్ కాదండి, నటకలకే తీసుకొచ్చాం గుర్రాన్ని. చాలా చక్కగా నడుస్తుందండి. ఇంత భారీ స్థాయిలో కనిగామ నుంచి తీసుకురావడం జరిగింది. చాలా చక్కగా నడుస్తుందండి. పాప సూపర్ అండి గుర్రం. సైడ్ ఇచ్చేయాలా, రావాలా దేవర గుర్రం రావాలా. 2 3 చాలా స్పీడ్ అండి గుర్రం. చాలా స్పీడ్ అండి గుర్రం. చాలా స్పీడ్ అండి గుర్రం. అట్లే కదా అబ్బాబా, ఏం వెళ్తుందండి దేవరా. పరిగెడుతుంది దానికి స్థాయి. ఖాళీ ఉండండి. ఈ యొక్క గుర్రం యొక్క కాల పరిమితి 2 3 స్టార్ట్. ఏం వెళ్తుందండి గుర్రం. బాబు సైడ్ ఇవ్వండి. లగలా 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 లగలా. ఈ యొక్క గుర్రం యొక్క కాల పరిమితి 3 నిమిషాల 44 సెకండ్ల 38 పాయింట్లు అండి. బాబా లగండి అమ్మా.
వెళ్తుంది గుర్రం సైడ్ ఇవ్వండి. గుర్రం మీద మగనేరా. అయ్యా గుర్రం చాలా స్పీడు. స్పీడు. ఒకటి రెండు మూడు లెగలా. మా మీద అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. చాలా స్పీడ్ అండి గుర్రం. గిరికట్ పర్లేదు. అది మా వచ్చే. వచ్చేయండి. చాలా లెగలా. 3 నిమిషాల 21 సెకండ్ 8 పాయింట్లు. 3 నిమిషాల 21 సెకండ్ 8 పాయింట్లు. 1 2 3 స్టార్ట్. లెగలా. వచ్చేయండి పవర్. పవర్ వచ్చేయండి. స్టాప్. 3 నిమిషాల 36 సెకండ్ల 73 పాయింట్లు అండి. రాము అమ్మడి సార్ అంతేనా బాబు? ఆ బాబు తగ్గు. పడిపోతావు. ఏయ్, వయసు పడిపోయింది బాబు. టైంలో రెడీనా? రెడీ 1 2 3 స్టార్ట్. అబ్బా, ఏ స్పీడ్ అండి గుర్రం. ఖాళీ. మూడో విజేతగా గెలుపొందిన గుర్రానికి ఓరిగడ్డి సీతబాబు గారి కుమారులు దొరబాబు గారు శ్రీని గారు 15,000 అండి. 4వ గుర్రం విజేతకు తోట స్వామి గారు 12,000 అండి. 5వ విజేతగా గెలిచిన గుర్రానికి ములుకూరు కృష్ణ గారు వారి కుమారుడు కళ్యాణ్ కుమార్ గారు 10,000 అండి. 6వ విజేతగా గెలుపొందిన గుర్రానికి వెండ్ర మాధవ్ గారు 8,000 అండి. 7వ విజేతగా గెలుపొందిన గుర్రానికి శ్రీరాంపురం శ్రీని గారు 7,000 అండి. 8వ గెలుపొందిన గుర్రానికి ఎర్రశెట్టి సోమేశ్వరరావు గారు 6,000 అండి. 9వ విజేతగా పొందిన గుర్రానికి ఎర్రశెట్టి సోమేశ్వరరావు గారు వారి కుమారుడు లోహిత్ గారు 5,000 అండి. 10వ గుర్రం విజేత గెలుపొందిన గుర్రానికి యాదల పంపారావు గారి కుమారుడు పాపారావు గారు 4,000 అండి. టైలరు సురేంద్ర చూసుకో. చాలా స్పీడ్ గా వెళ్తున్నాయి. ఎక్కడ 1 2 3 స్టార్ట్. లెగా. బాబా చాలా స్పీడ్ అండి గుర్రం. లెగల సురేంద్ర గారు గుర్రం చాలా స్పీడ్ బాబు. ఇక్కడ అయ్యా ఇక్కడ విషయం ఏంటంటే గుర్రాలు మాత్రం సినిమాలో రియల్ స్టోరీ ఎంత ఈయన చేస్తాడండి. నువ్వు మాత్రం హీరోలకు ఇస్తాడండి. ఈయనండి గుర్రాల తాలూకు పెద్ద. హైదరాబాద్ ఆజంబాయ్ అంటే పెద్ద పేరండి. 2 రాష్ట్రాల వారీగా. అయ్యా గుర్రం వచ్చేస్తుంది. కూర్చోండి సార్. మాకు అవ్వలేదు. అడుగు లెగల స్టాప్. బాబు 3 నిమిషాల 57 సెకండ్ల 3 పాయింట్లు అండి. తప్పడు పవన్ గుర్రం రావాలా? సైడ్ అవ్వండి గుర్రం సైడ్ తిప్పో. రెడీ సైడ్ అడిగా 1 2 3 స్టార్ట్. అబ్బా చాలా స్పీడ్ గా వెళ్తుందండి గుర్రం. చాలా స్పీడ్ గా వెళ్తుందండి. రానియండి మనోపాక. నియోజకవర్గంలో ఎప్పుడు కూడా కనీ విని ఎరగలేని రీతిలో మన ఓరిగంటి పెదకాపు గారు స్టాప్. ఈ యొక్క గుర్రం యొక్క కాల పరిమితి 3 నిమిషాల 57 సెకండ్ల 44 పాయింట్లు అండి.
అలా చెప్పు. సైరా అండి, డి ఆనంద సైరా, కాకినాడ వారి గుర్రం. బాబు గుర్రం చాలా స్పీడ్గా వెళ్తుంది. సైడ్ లేకండి అమ్మా. బాబు టైమరు త్రిబుల్ అంట. 6 బాబు రెడీనా? 1 2 3 ఏ స్పీడ్ అండి గుర్రం. ఓరి అమ్మ చాలా స్పీడ్గా వెళ్తుందండి బాబు. లగాలమ్మా లగాల లగాల. సైడ్ 1 2 3 లగాల లగాల. చుట్టూ ఆటలాడతారండి. బాబు 1 2 3 సైరా బాబు. సైడ్ సైడ్ కట్టప్ప. జై కట్టప్ప. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. లగా 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 లగా. స్టాప్. 3 నిమిషాల 53 సెకండ్ల 91 పాయింట్ అండి టైము. ఓకే. దీనికి బెస్ట్ రైడర్ అవార్డు మన చేనుల అగ్రహారం మణికంఠ గారు కూడా బెస్ట్ రైడర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగిందండి. మరి యొక్క ఎన్వైస్ కార్యక్రమంలో ప్రైజులకి పెద్దల చేతుల మీద కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి కావున దయచేసి ఈ యొక్క ప్రజానికం కూడా ఒక 5-10 నిమిషాల నుండి తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి చిన్న సైడ్ ఇవ్వండి, చిన్న సైడ్ ఇవ్వండి బాబు. రాష్ట్ర స్థాయి గుర్రపు పోటీ ప్రదర్శనకు 25,000 రూపాయలు ఓరుగంటి పెద్దకాపు గారు ఇవ్వడం జరిగింది. వారికి కూడా సీతారాముల వారి దయ వల్ల ఆశీస్సులు ఉంటాయని ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరం గట్టిగా. కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఇదే డిప్యూటీ సీఎం గారు నియోజకవర్గంలో వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు చేబూరు గ్రామంలో జరుపుతున్న ఈ గుర్రాల పోటీకి ఇంత ఆదరణ తెచ్చిన మన ఓరుగంటి పెద్దకాపు గారికి, అలాగే వేదిక నిర్వహించిన ఆదర్శ కాలేజీ పెద్దలందరికీ నమస్కారాలు. ఇంత అంగరంగ వైభవంగా జరిపించిన ఈ శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈ గుర్రాల పోటీల్లో విజేతలు 40 గుర్రాలు ఇందులో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ గుర్రాల పోటీకి హైదరాబాద్ నుంచి అజాం రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఆయన రావడం అంటే మామూలు విషయం కాదు. ఆయన చరణ్ డూప్ గా నటిస్తా, అలాగే ప్రభాస్ డూప్ గా నటిస్తూ ఎన్నో గుర్రాలని ఆయన సోదరుడు ఇప్పుడు గతంలో ప్రజారాజ్యంలో చిరంజీవి గారు పాకిరేపేటలో నా గుర్రాన్ని ఎక్కి ఆయన చేసిన గుర్రాన్ని కూడా ఈయనే కొనిపెట్టారు నాకు. అలాగే ఇంత బాగా అత్యంత ఉత్సాహంగా ఈ చేబోలు గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలన్నిటి నుంచి వచ్చిన అశేష జనాభానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా చేబ్రోలు గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ గుర్రపు పందాలు అనేది మొట్టమొదటిసారిగా చేబ్రోల్లో ఈ ఏరియాలో ఇప్పుడు వచ్చి ఎప్పుడు జరగలేదండి. ఇది మొట్టమొదటిసారిగా ప్రదర్శించి అసలు ఈ ఏరియాలో లేనిది ఒకసారి ప్రజలకు చూపిందామనే ఉద్దేశంతో ముఖ్య కారకులు ఓరుగంటి పెద్దకాపు గారు ఆయన సహాయంగా ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి గుర్రాల మీద ఊరేగుతూ ప్రతి పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి గుర్రాల మీద ఊరేగుతూ చేబ్రోలు గ్రామం అంతా తిరిగే పెద్దండి శివ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ సందర్భంగానే ఈ ప్రోగ్రాన్ని ఇంత దిగ్విజయంగా జరుపుకోవడానికి ఇంకొక ముఖ్య కార్యకులు పిఠాపురం సిఐ శ్రీనివాస్ గారు, గొల్పురం ఎస్ఐ రామకృష్ణ గారు, వీళ్ళిద్దరి సహకారంతో గ్రామ ప్రజల అందరూ కూడా దగ్గరుండి మా కుర్రోళ్ళందరూ కూడా ముఖ్యంగా బాగా సహకరించడం వల్ల ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని
ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నామండి. అందరికీ కూడా ధన్యవాదాలు మరొకసారి. ఇతర గ్రామాల నుంచి మా గ్రామం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా వల్ల ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుంటే దయచేసి అన్నిగా భావించవద్దు. మొదటిసారి ఈరోజు మా అన్నయ్య సహకారంతో ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. దానికి చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుంచో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేస్తే కనుక ఈ గుర్రపు పందాలు కనుమరుగు అయిపోతున్నాయనే ఉద్దేశంతో పెట్టాలని ఆయన భావించడం జరిగింది. సీతారాములు కళ్యాణ మహోత్సవాడు తరతరాలుగా సీతారాములు కళ్యాణం అయితే మేము చూసినట్లయితే ఎడ్ల పందాలు పెట్టడం జరుగుతుంది. కానీ గుర్రపు పందాలు అంటే ఎవరికి తెలియని విషయం, మాకు కూడా తెలియదు, కనుమరుగు అయిపోతున్నాయి. కానీ ఆయన ఎందుకు అనుకున్నాడన్నా తెలియదు. కానీ మెగా ఫ్యామిలీ అభిమానంతో ఉద్దేశంతో ఈ కార్యక్రమం జయప్రదం పెట్టాలని అనుకున్నారు. ఈ కార్యక్రమాన్ని మాకు ఎంతలా సహకరించినటువంటి సిఏ గారికి, ఎస్ఐ గారికి, గ్రామ ప్రజలకి, మా అన్నయ్యకి తోడుండి నడిచిన ప్రతి ఒక్క యువతకి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రజారాజ్యంలో మా అన్నయ్యతో ముందుండి నడిపించిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. రేపన్న రోజు మీకు ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే, మా అన్నయ్య ఎన్ని కేసులు బలాయించినా సరే, ఇతర పార్టీల్లో ఎన్నో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినా సరే, ఈ రోజు ఇంత ధైర్యంగా మీకోసం ముందున్నాడు. ఏ రోజు ఏ పార్టీలో ఏమి ఆశించకుండా సొంత డబ్బులతో ఈ రోజు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఎవరిని ఆశించకుండా మా అన్నయ్య ముందడుగేసి మన గ్రామం అభివృద్ధి చెందాలనేసి రాష్ట్రంలోనే పేరు గాంచాలని చెప్పి ఈ రోజు చేబ్రోల్లో చెప్పుకుంటారు. చేబ్రోల్ గ్రామంలో గుర్రపు పందాలు పెట్టారంట అనేది. ఈ రోజు 500 మందికి టెంట్లు వేసి వాళ్ళందరికీ కూర్చోవాలని, ఎటువంటి ఇబ్బంది పడకూడదని ప్రతిదీ కూడా కార్యక్రమం చేశారు. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగితే దయచేసి తప్పుగా భావించవద్దు. మీకు మేము ఎప్పుడు కూడా మా అన్నయ్య మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తాడండి. అందులో మేము ఎప్పుడు వెనకడుగు వేసే సమస్య లేదు. ఎప్పుడు మేము ఈ రోజు చెప్తూ చాలా మంది అడుగుతున్నారు మీది ఎందుకు వదిలేశారని. మాకు పని లేదు, భగవంతుడు ఉన్నాడు. మా కుటుంబానికి సంబంధించినవి, మాకు సంబంధించినవి కూడా మీరు రాజకీయంగా అడగలేదు. మాకు అవన్నీ అనవసరం. కేవలం మా అన్నయ్య ప్రజల కోసమే ఈ రోజు ముందడుగేస్తున్నాడు. దాంట్లో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. మీ అందరికీ మేము ఉన్నామని ఈ రోజు భరోసా ఇస్తున్నాం. మా అన్నయ్యకి ఈ రోజు ఇలా చెప్పగానే వారం 10 రోజుల్లోనే చిన్ని అన్నయ్యతో పాటు మాతో పాటు ఈ కార్యక్రమం జయప్రదం చేశాడండి. చేబ్రోలు ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు శ్రీరామనవమి పురస్కరించుకుని చేబ్రోలు గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఎడ్ల బంధాలు అయితే జరుగుతాయి. నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. ఈ సంవత్సరం వచ్చేసి మన నియోజకవర్గంలో చేబ్రోలు గ్రామంలో పెదకాపు గారి ఆధ్వర్యంలో ఈ రోజు గుర్రపు పందాలు జరగడం చాలా మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన ఇందాక చెప్తూ ఉన్నారు, ఇలాంటి గుర్ర పందాలు అవి కూడా కనుమరుగు అయిపోతున్నాయి. మన నియోజకవర్గంలో కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఈ ప్రోగ్రాం పెడదాం అనుకున్నాను. అదేవిధంగా సార్ గెలిచిన తర్వాత ఈ సంవత్సరం శ్రీరామం పురస్కరించుకుని పెట్టడం జరుగుతుందని మన పెదకాపు గారు చెప్పడం జరిగింది. మీకు నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే మొత్తం మన జనసేన పార్టీ తరఫు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మనందరం కూడా ముందుండి జరిపించాలని, ఏ చిన్న విషయం జరిగినా పిఠాపురం నియోజకవర్గంలో అది పెద్ద విశేషంగా అయితే మార్పు అవుతుంది. ఎందుకంటే పిఠాపురంలో మన అధ్యక్షుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం, అదేవిధంగా ఇక్కడ ఆయన అత్యధిక మెజార్టీతో గెలవడం, మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా మనందరి మధ్య ఉండడం అనేది మనందరి అదృష్టంగా నేను భావిస్తూ, ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు జరగాలని పెదకాపు గారు మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే కార్యక్రమాన్ని ముందుండి జరిపించాలని నేను కోరుకుంటూ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు మన చేబ్రోలు గ్రామంలో ఇంత గొప్పగా ఈ గుర్రపు పందాలు మొట్టమొదటిసారిగా జరగటం చాలా సంతోషకరం. అందులో మేము కూడా భాగస్వాములు చేయడం చాలా సంతోషకరం. జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి బహిరంగ కార్యక్రమం ఇదే నాది. మొన్ననే జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో. ఈ సంతోషకరమైన సందర్భంలో ఈ సీతారాముల కళ్యాణం సందర్భంగా చేబ్రోలు గ్రామం అంటే నా దత్తత గ్రామం లాంటిది. అదే ప్రజారాజ్యం నుంచి కూడా ఓరిగంటి పెదకాపు నేను కలిసి ప్రయాణం చేయడం, గొప్ప కార్యక్రమాలు చేయడం, అయితే మధ్యలో మళ్ళీ కొంత గ్యాప్ రావడం, మళ్ళీ ఈరోజు ఈ పార్టీలోకి వచ్చే జనసేన పార్టీలో ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషకరం. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత క్రమబద్ధీకరణ చేసి
చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అయినప్పటికీ కూడా కొన్ని మొదటిసారి కాబట్టి కొన్ని లోపాలు జరిగాయి. ఆ లోపాలన్నీ సరిదిద్దుకుంటూ గతంలో ఇప్పుడు మనం అనుభవంగా తీసుకోవాలి. ఈ అనుభవాన్ని మనం భవిష్యత్తులో ఉపయోగించుకుని ఇంత మంచి కార్యక్రమాన్ని మరింత మెరుగుదిద్ది మంచి క్రమబద్ధీకరణ చేసి మంచిగా చేయాలని ఈ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఆ కమిటీలో మేము కూడా భాగస్వాములు అయ్యి ఇందులో మేము పాల్పంచుకోవడమే కానీ ఆర్థికంగా కూడా మరింత ప్రోత్సహిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మొదటి ప్రైజ్ స్పాన్సర్ క్యాష్ స్పాన్సర్ ఓరిగంటి పెద్దబాబు గారండి. జస్ట్ మణికంఠ చేరిన గ్రహం వారు గడ్డంబుజ్జి గారి చేతుల మీద ఇవ్వడం జరుగుతుందండి. సీల్డ్ బహుకరిస్తున్న వారు ఓరిగంటి ముత్యాలమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులండి. సోదరుడు ఓరిగంటి శ్రీని కూడా వేదిక మీద రావాలండి. అన్న ఒక్క నిమిషం. క్లాస్ చూడండి ఒకసారి. 25,000 రూపాయలు ఓరిగంటి పెద్దకాపు గారండి. ఆయన చేతుల మీద గడ్డంబుజ్జి గారి చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది. రెండవ బహుమతి విజేతకు షీల్డ్ బహుకరిస్తున్న వారు ఓరిగంటి ముత్యాలమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఇస్తున్నారండి. మరి ఈ కార్యక్రమంలో ఓరిగంటి దొరబాబు గారు, ఓరిగంటి గణేష్ గారు, ఓరిగంటి శ్రీని గారు పాల్గొనాలని వాళ్ళ వేదికపై రావాలని కోరుకుంటున్నాం. అంకపాలెం వారు నల్ల లక్ష్మీ గారి చేతుల మీద అందజేయడం జరుగుతుంది. అంకపాలెం చంద్రరావు గారు రావాలి. 3వ ప్రైజ్ అందుకుంటున్నారు. 3వ ప్రైజ్ అంకపాలెం చంద్రరావు గారు. అలాగే రాముడు దాని మీద ఏం వచ్చినా మేమే తింటున్నాం. అతనికి రుణపడి ఉంటాం జగదీష్ గారికి. మరి ఈరోజు పిఠాపురం నియోజకవర్గం కొలపురం మండలం చేపురోలు గ్రామంలో మెగా ఫ్యామిలీకి ఎంతో ప్రీతిగాంచినటువంటి హార్స్ రైడ్స్ ఈరోజు మా సోదరుడు ఓరిగంటి పెద్దబాబు గారు నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచి విజయకేతనం ఎగరవేస్తే వారి కుటుంబ సభ్యులకి ఎంతో ఇష్టమైన అంతరించిపోతున్నటువంటి హార్స్ రైడ్స్ని ప్రజలకి ఇష్టపడేలాగా పోటీలో ప్రారంభించాలని మా సోదరుడు అనుకోవడం జరిగింది. ఈ సీతారామం కళ్యాణ మహోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం ఇక్కడ మా చేపురోలు గ్రామంలో ఎడ్ల పందాలు నిర్వహించడం జరుగుతుంది. వాటితో పాటు ఈ గుర్రపు పందాలను కూడా మా సోదరుడు తన భుజాల మీద వేసుకుని ఇంత గొప్పగా ఈ కార్యక్రమం ముందుకు సాగేలా చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ఇంచుమించు ఈ వారం 10 రోజుల్లోనే సుమారు 60-70 మంది ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు తీసుకుని ప్రతి ఒక్కరు కూర్చునే విధంగా టెంట్లని కుర్చీలని వేసి బారికేట్లు అయ్యి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సుమారు 40 గుర్రాలు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో మొదటి 10 గుర్రాలకి విజేతలకు క్యాష్ ప్రైజ్ అండ్ సీల్డ్స్ ఇచ్చి సత్కరించడం జరిగింది. అదేవిధంగా పోటీలో చేసిన మరో 30 గుర్రాలకు కూడా ఆర్థికంగా వారికి ట్రావెలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మా సోదరులు అయితేనే, మా కుటుంబ సభ్యులు అయితేనే, గ్రామస్తులు అయితేనే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. ఇది ఇంత చక్కగా జరగడానికి మాకు సహకరించిన వారికి, అదేవిధంగా ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇదంతా కూడా ఈ రోడ్డు అంతా సదును చేసి ప్రతి ఒక్కరిని ఆదరించుకుని మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అయితేనో, అదేవిధంగా కమిటీ వారైతే ప్రతి ఒక్కరు సహకరించడం జరిగింది. ప్రతి ఒక్కరికి మా సోదరుడు ఓరిగంటి పెద్దబాబు గారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దగ్గర 2 సంవత్సరాల నుంచి మా దగ్గర ఉంది గుర్రం. అనకాపల్లి జిల్లా మొత్తం పందాల్లో ఆడుతుంటాం. ఎక్కడికి వెళ్ళి కూడా ఏదో పందెం తెస్తూనే ఉంది. అది మాకు ఆనందంగానే ఉంది. అలాగే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ కొట్టడం జరిగింది. అది ఇంకా ఆనందంగా ఉంది.